విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. ధనురాశి వాళ్ళకి నవంబర్ మాసంలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. ధనురాశి అనగానే మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం వారు ఈ రాశి వారికి పరిగణించబడతారు. ఏ, యో, బా, బి, బు, దా, భా, డా, బే అనే అక్షరాలతో కనుక మీ పేరు మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. ధనురాశి వాళ్ళు సహజంగా సాహసోపేతమైనటువంటి ధైర్యవంతులు, విజ్ఞానం కోసం నిరంతరం ప్రయత్నం చేసేటువంటి వ్యక్తులు. వాళ్ళు స్వతంత్రంగా ఆలోచించి ముందుకెళ్తూ ఉంటారు. సాధారణంగా సానుకూల దృక్పథంతో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కొన్నిసార్లు నిర్ణయాల్లో స్థిరత్వం లేకపోవడం, స్వతంత్రతతో కొంచెం ఆధిక్యత, వ్యక్తిగత సంబంధాల్లో అప్రమత్తత లోపం అనేది కొంచెం ఉంటుంది. మరి ఈ లక్షణాలతో ధనురాశి వాళ్ళు ఎలా ముందుకెళ్తారు? నవంబర్ మాసంలో వాళ్ళ వృత్తి కెరీర్ ఎలా ఉంటుందో చూద్దాం. నవంబర్లో ఉద్యోగస్తులకు కెరీర్ వైజ్ పెద్ద అవకాశాలు వస్తాయి. ఉద్యోగ రంగాల్లో అయితే మార్కెటింగ్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ రంగాల్లో చక్కటి అభివృద్ధి, ప్రగతి, ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి. మరి క్రియేటివ్ రంగాల్ని గమనించినట్టయితే సినిమాలు, సంగీతము, నాట్యము, పెయింటింగ్ వంటి కళాకారులందరికీ కూడా గుర్తింపు, అవార్డులు, కొత్త ప్రాజెక్ట్స్ లభిస్తాయి. వాళ్ళ ఆ అవకాశాలని చక్కగా వినియోగించుకుంటారు. అలాగే రాజకీయ, వ్యాపార, సామాజిక రంగాల్లో నాయకత్వంలో గుర్తింపు లభిస్తుంది. చక్కటి అవకాశాలు సొంతం చేసుకుంటారు. అయితే మీరు కొలీగ్స్ కానీ, మెంటర్స్తో కానీ సన్నిహితంగా ఉండడం కెరీర్ గ్రోత్కి దోహదం చేస్తుంది. ఇది చక్కగా వాళ్ళతో మింగిల్ అయిపోయి ఉండండి. కొత్త బాధ్యతలు, అసైన్మెంట్స్ తీసుకోవడానికి ఎప్పుడు ధైర్యంగా ముందుకు ఉండండి. మరి ధనురాశి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని గమనిస్తే నవంబర్ మాసంలో నెల ప్రారంభంలో కొన్ని అనుకోని ఖర్చులు ఉంటాయి. వ్యాపారస్తుల కోసం కొత్త ప్రాజెక్టుల ద్వారా ఆదాయం పెరుగుదల ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ఇళ్ళు, విలువైనటువంటి వస్తువులు, ఆభరణాల కొనుగోలు అవకాశాలు ఉంటాయి. మరి అనవసరమైనటువంటి ఖర్చులు కానీ, లోన్ డీలింగ్స్ కానీ, లీగల్ ఇష్యూస్, వాహన నిర్వహణ వీటన్నిటిలో కొంచెం జాగ్రత్త వహించండి. మరి ధనురాశి వాళ్ళకి ఆరోగ్యాన్ని గమనించినట్టయితే తలనొప్పి, జలుబు, జీర్ణ సమస్యలు, అలాగే మైనర్ ఇల్నెస్ అనేది ఉంటుంది. మానసికంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది, బీపీలో ఫ్లక్చుయేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. ధ్యానం, ప్రాణాయామం, వ్యాయామం, సమతుల ఆహారం, సరైనటువంటి నిద్ర సూచన మీకు. వీటి ద్వారా మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోగలుగుతారు. మరి ధనురాశి వాళ్ళ వివాహం కానీ, ప్రేమ సంబంధాలు కానీ గమనించినట్టయితే నవంబర్ మాసంలో ప్రేమ సంబంధాల్లో కొన్ని కంపాటబిలిటీ ఇష్యూస్ రావచ్చు. కుటుంబ సభ్యులతో సానుకూల సంబంధాలు ఏర్పడతాయి. చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే మేషం, వృషభం, కర్కాటక రాశుల వాళ్ళు మీకు అనుకూలంగా ఉంటారు. అలాగే ప్రేమ కానీ, వివాహం కానీ, కొత్త పరిచయాలు, సానుకూల పరిణామాలు. అయితే పెద్దలకు మీ ప్రేమ వ్యవహారాలకు పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. ఇంట్లో వివాహం కుదరడం, వివాహం జరగడం, అలాగే పిల్లల వివాహం కోసం సంబంధాలు చూస్తున్న వాళ్ళకు కూడా చక్కటి సంబంధాలు దొరకడం, వివాహాన్ని, శుభకార్యాలను చేయగలుగుతారు. ఎంగేజ్మెంట్ కానీ, మ్యారేజ్ కానీ, బంధుమిత్రులతో, కుటుంబ సభ్యులతో, అలాగే అందరితో కూడా చక్కగా శుభకార్యాలు నెరవేర్చుకుంటారు. ఆనందంగా కాలాన్ని గడుపుతారు. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మరి ధనురాశి వారు మగవారైతే ధైర్యవంతులు, చాలా స్వతంత్ర భావనలు ఎక్కువగా ఉంటాయి. విశ్లేషణాత్మక దృష్టితో కొత్త నిర్ణయాలను తీసుకుంటారు. మరి స్త్రీలు సామాజిక దృక్పథంతో అనుకూలత ఉంటుంది. క్రియేటివ్ రంగాల్లో అలాగే ఆర్థిక పరిపూర్ణ నైపుణ్యాలను కలిగి ఉంటారు. చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆశావాదంతో, నాయకత్వంతో ముందుకెళ్తారు. ఆకస్మిక నిర్ణయాలు కానీ లేదా ఆత్మవిశ్వాస లోపం కానీ కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. మరి ధనురాశి వారి విద్యా, వృత్తి, అభివృద్ధి ఎలా ఉంటుంది నవంబర్ మాసంలో చూస్తే విద్యార్థులు చదువులో కేంద్రీకరణ, అలాగే పరీక్షలు, విదేశీ విద్య, అడ్మిషన్ కోసం ఉపయోగకరమైనటువంటి సమయం అని చెప్పొచ్చు. పోటీ పరీక్షల్లో చక్కటి ఫలితాలు సాధిస్తారు. విదేశీ విద్య, అడ్మిషన్స్ తగిన ప్రణాళిక మరియు సిద్ధతతో ముందుకెళ్తారు. అలాగే క్రియేటివ్ విద్యార్థులు సంగీతం కానీ, నాట్యం కానీ, పెయింటింగ్లో ఇలాంటి వాటిలో గుర్తింపు, అవార్డులు, చక్కటి అవకాశాలు కూడా సొంతం చేసుకుంటారు. మరి ధనురాశి వాళ్ళు సాంఘిక మరియు కుటుంబ వాతావరణాన్ని గమనిస్తే గౌరవం, గుర్తింపు, అలాగే సానుకూలమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటారు. కుటుంబ సమస్యలు చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. సామాజిక సమావేశాలను నిర్వహిస్తారు. సన్నిహితులు, గురువులు, సానుకూల సంబంధాలను నిలుపుకునేటువంటి ప్రయత్నాలన్నీ చేస్తారు. పెద్దలకి గౌరవం ఇస్తూ గురువులకు తగినటువంటి అనుబంధాలను పెంపొందించుకుంటారు. సామాజిక బంధాలని మరింత బలపరుచుకోగలుగుతారు. మరి లీగల్, రియల్ ఎస్టేట్ రంగాలు గమనించినట్టయితే ధనురాశి వాళ్ళకి నవంబర్ మాసంలో
వాదాలు, ప్రతివాదాలు, కోర్టు కేసులు ఇవన్నీ కూడా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. డెడ్ లైన్లని గమనించుకోండి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ఆస్తులు, అలాగే ఇంటి మరమ్మతులు, అలాగే లీగల్ వెరిఫికేషన్స్ అన్నీ కరెక్ట్గా చేసుకోవడం చూసుకోండి. వాహనాలు మరమ్మతులు చేయడం, కొత్త వాహనాన్ని కొనుగోలు కానీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఈ సమయంలో అనుకూలంగా ఉంది. మరి వ్యాపారము, మార్కెటింగ్ రంగాల వాళ్ళు ఈ సమయంలో కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు. వ్యాపారాన్ని విస్తరించడం, మార్కెటింగ్ వ్యూహాలతో ముందడుగు వేయడం జరుగుతుంది. కొత్త ప్రాజెక్టులు విస్తరణ ద్వారా ఆర్థికంగా చక్కటి అభివృద్ధి సాధిస్తారు. చైనా విదేశీ వ్యాపార భాగస్వాములతో జాగ్రత్తగా ప్రణాళిక చేసుకోండి. మరి ధనురాశి వాళ్లకు ఈ నవంబర్ మాసంలో పిల్లలు చదువులో, పరీక్షల్లో, ఆచరణలో పెట్టి చక్కటి దృష్టితో వాళ్ళు అనుకూలమైనటువంటి ఫలితాలని సాధిస్తారు. విదేశీ విద్య, దూర విద్య సరైనటువంటి సిద్ధత మరియు పూర్తి దృష్టితో వీటిని పూర్తి చేస్తారు. అడ్మిషన్, పోటీ పరీక్షలు, ఎంట్రన్స్ టెస్టులు జాగ్రత్తగా ప్రణాళికతో ముందుకెళ్తారు. మరి ఆధ్యాత్మికంగా గమనించినట్టయితే ఈ ధనురాశి వాళ్ళు నవంబర్ మాసంలో సూర్య నమస్కారం, హనుమాన్ చాలీసా, గాయత్రి మంత్ర పఠనం, పితృతర్పణం, గోపూజ, దాన ధర్మాలు చేయడం మంచిది. దేవాలయ సందర్శనం అయితే కనుక విష్ణు, హనుమాన్, గణేష్ ఆలయాలను సందర్శించండి. కుజదోష, సర్పదోష ఇలాంటి పరిహారాలు ఏమన్నా ఉంటే ఈ కాలంలో చక్కటి ఈ మాసంలో చేయడం కూడా మంచిది. శాంతమైనటువంటి మనసు కలిగి ఆకస్మికమైనటువంటి ప్రవర్తన నివారించుకుని ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. నిరంతరం ధ్యాన, యోగా, ప్రాణాయామం వంటిని ఆచరించండి. పెద్దలను గౌరవించండి, వినయంగా ఉండండి, సానుకూల ఆలోచనలు కలిగి ఉండండి. ముఖ్యమైనటువంటి పత్రాలు, విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలను సురక్షితంగా ఉంచుకోండి. ప్రయాణాలు మరియు విదేశీ పర్యటనలకు తగిన ప్రణాళిక చేసుకొని ముందుకెళ్ళండి. సామాజికంగా, పని సంబంధాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. అందరూ మీరే అనుకొని, మీ వాళ్ళే అనుకుని అన్ని విషయాలు చెప్పడము చేయకుండా కొంచెం రహస్యాన్ని మెయింటైన్ చేయండి. ఆధ్యాత్మిక జీవనశైలి విషయంలో అధిక ఆంక్షల నుండి దూరంగా ఉండండి. ఒత్తిడి తగ్గించుకోండి. సమతులమైనటువంటి జీవనశైలిని పాటించండి. అలాగే బంధుమిత్రులు కానీ, సన్నిహితులు కానీ, పెద్దల్ని కానీ అందరినీ సమదృష్టితో ప్రేమించడం, ఎవరి మీద అసూయ ద్వేషాలు లేకుండా ఉండడం, అవకాశం ఉన్నంత వాళ్ళకి సహకరించడం చేయండి. జ్ఞాన సముపార్జన చేస్తూ ఉండండి. దేవాలయ సందర్శనం చేయండి. అక్కడ తోచినంత దాన ధర్మాలు చేయండి. సర్వీస్ చేయండి. వీటన్నిటి ద్వారా మీ జీవితం చక్కబడుతుంది. నమస్తే.